2025 మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది. 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సంవత్సరంలో విపరీతంగా పెరిగినటువంటి ధరల్లో బంగారం నెంబర్ 1 స్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఎక్కడో 75,000 రూపాయల దగ్గర ఉన్నటువంటి బంగారం ఇప్పుడు 1,30,000 దాటి కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎంత పెరిగిందో చూడండి. ఆల్మోస్ట్ 40% వరకు కూడా పెరిగినటువంటి ఎబో 40% ఈ యొక్క సంవత్సరంలోనే ఈ ధరలు పెరిగినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో చాలా మందికి కన్ఫ్యూజన్. వచ్చే సమ్మర్లో పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటువంటి వాళ్ళు కూడా 1,30,000 పోయింది కదా, మళ్ళీ తగ్గుతుందేమో వెయిట్ చేద్దాం, లేకుంటే పెరుగుతుందా, ఈ రకరకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. 2026లో బంగారం ఎలా ఉండబోతుందంటే తగ్గుతుందా పెరుగుతుందా అనే దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు కూడా ఒక అంచనా వేశారు. అలాగే బాబా వంగ మనందరికీ తెలిసిందే, కాలజ్ఞానం మన దగ్గర వీరబ్రహ్మేంద్ర స్వామి లాగానే జపాన్లో కాలజ్ఞానానికి సంబంధించి అక్యురేట్గా సందేశం ఇచ్చేటువంటి వ్యక్తులలో బాబా వంగ ఒకరు ఉంటారు. సునామీలు కానీ అంతకుముందు జరిగిన అనేక అంశాలలో కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి బాబా వంగ కూడా 2026లో బంగారం రేట్ ఏ రకంగా ఉంటుందనేటువంటి దానికి సంబంధించి ఒక అంచనా. 40% పెరగనుంది బంగారం. దానికి గల కారణాలు చూస్తే బ్యాంకింగ్ రంగంలో అస్థిరత, కరెన్సీ విలువ చూసినాం, ఇప్పటికే డాలర్కి 90 రూపాయలు పడిపోయినటువంటి పరిస్థితి, మార్కెట్లో ద్రవ్యత తగ్గడం వంటి సంఘటనలు సంభవించవచ్చు. కానీ ఆమె అంచనాలు, బాబా వంగ అంచనాలు వ్యక్తం చేశారు. అలాగే సాధారణంగా ఇలాంటి ఆర్థిక అనిశ్చిత సమయంలో చాలా మందికి పెట్టుబడిదారులు తమ పెట్టుబడి కోసం బంగారం, వెండి వంటి సురక్షితమైనటువంటి ఆస్తుల వైపే మొగ్గు చూపుతుంటారు. డిమాండ్ పెరుగుదల కారణంగా 2026 నాటికి, ఇంపార్టెంట్ ఇది చూడండి, 2026 నాటికి, మరికొద్ది రోజుల్లో 2026 రాబోతుంది, 26 నాటికి 25% నుంచి 40% బంగారం ధరలు పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు 1,30,000 ఉంది, 40% అంటే ఆల్మోస్ట్గా చూడండి 2 లక్షలను టచ్ చేయబోతుంది ఈజీగా, ఇంచుమించుగా అటు ఇటుగా అని ఈ యొక్క అంచనా కూడా స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,30,000 రూపాయలు ఉంది. సో దీని కారణంగా ఈ యొక్క బంగారం ధరలు అనేటివి ఇప్పుడు విపరీతంగా పెరగబోతున్నటువంటి సందర్భంలో రాబోయే రోజులు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది బాబా వంగ చెప్పకనే చెప్పింది. సో దీంతో బంగారం తగ్గుతుందేమో, రాబోయే రోజులలో మరల తర్వాత కొనుక్కుందాం అనేటువంటి ఆలోచన పెట్టుకున్నటువంటి వారికైతే ఇది ఒక పెద్ద బిగ్ షాక్ అనే చెప్పవచ్చు. ఇప్పుడు సమ్మర్లో పెళ్ళిళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్పటికి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటే ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది అనేటువంటి సజెషన్స్ కూడా చాలామంది చేస్తున్నారు నిపుణులు. 1,30,000 ఉంది, పోనీ ఎక్కువనే ఉంది, పర్వాలేదు, ఇక తప్పదు పెళ్ళిళ్ళకి అనుకున్నప్పుడు ఇప్పుడు కొని పెట్టుకుంటేనే బెటర్. 2026 తర్వాత అది మరింత పెరిగి మీకు బడ్డన్గా మారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితులు, ఇప్పుడు రూపాయి విలువ పడిపోతున్నటువంటి సందర్భము, ఇవన్నీ కారణాల చేత చాలామంది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ దాని కింద వెండి బంగారం వైపే చూస్తున్నారు. కాబట్టి అవి ఇంకా పెరుగుతుంటాయి. ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన కానీ అప్పటి నుంచి వాళ్ళు పెడుతున్న కొద్దీ దాని విలువ పెడుతూనే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం పైన ఇన్వెస్ట్ ఎంతమంది చేస్తారో అంత పెరుగుతూ పోతుంటుంది. వచ్చే సంవత్సరం అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. బాబా వంగ అంచనా ప్రకారం 2026లో సుమారుగా 2 లక్షల వరకు యొక్క బంగారం తులం పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది.